వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం చూపుతుంది. లోటు వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. పంటల నష్టాన్ని నివారించేందుకు 3 దశల కంటింజెన్సీ ప్లాన్ 2026ను రూపొందించింది. పరిస్థితులను ఎదుర్కొనేందుకు చిన్నారెడ్డి అధ్యక్షతన 26 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టులలో నీటి లభ్యతను బట్టి సాగునీటితో పాటు తాగునీటికే ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులు అధిక నీటి వినియోగం లేని ఆరుతడి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జల సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణంతో ప్రత్యేక కార్యాచరణను విస్తృతం చేసింది. అసలు ఎల్నినో అంటే ఏంటి? ఎందుకీ పేరు వచ్చింది? పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్నే వాతావరణ శాస్త్రవేత్తలు ఎల్నినో అని పిలుస్తారు. స్పానిష్ భాషలో ఎల్నినో అంటే చిన్న బాబు లేదా క్రీస్తు శిశువు అని అర్థం. డిసెంబర్ నెలలో అంటే క్రిస్మస్ సమయంలో దక్షిణ అమెరికా తీరంలో ఈ వేడి నీటి ప్రవాహాలు మొదట కనిపించడం వల్ల అక్కడి మత్స్యకారులు దీనికి ఆ పేరు పెట్టారు. సముద్రంలో పెరిగే ఈ వేడి గాలి వీచే దిశలను మార్చేసి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తూ ఉంటుంది. తరువాత భారత్లో ఋతుపవనాలు బలహీనపడి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈ వాతావరణ మార్పు కేవలం వర్షాలు తగ్గడానికే పరిమితం కాదు. దీని ప్రభావం చైన్ రియాక్షన్లా అన్ని రంగాలపైన పడబోతోంది. అవును, ఈ ఎల్నినో ముప్పు కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాదు. ఇది ఒక చైన్ రియాక్షన్లా అన్ని రంగాలను కుదిపేస్తుంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో వర్షాలు లేక పంటల దిగుబడి పడిపోతుంది. మరోవైపు జలాశయాల్లో నీరు లేక హైడ్రో పవర్ ప్రాజెక్టులు స్తంభించిపోతాయి. ఎండల తీవ్రతకు ఏసీలు, కూలర్ల వాడకం పెరిగి పవర్ గ్రిడ్లపై భారం పడుతుంది. ఇక భూగర్భ జలాలు అట్టడుగుపోయి నగరాలు, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. చివరికి ఆహార ధాన్యాల కొరత వల్ల మార్కెట్లో ధరలు పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడుతుంది. ఈ గ్లోబల్ ఎఫెక్ట్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలను ఎలా తాకిందో చూస్తే ప్రస్తుత గణాంకాలు భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత గణాంకాలు భీతి కోల్పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, సింగూరు వంటి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు డెడ్ స్టోరేజ్కి చేరువవుతున్నాయి. సాధారణంగా ఉండవలసిన నీటి లభ్యతలో ప్రస్తుతం కేవలం 30% నుండి 35% మాత్రమే నీరు నిల్వ ఉంది. రాయలసీమలోని అనంతపురం, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ వంటి జిల్లాల్లో భూగర్భ జలాలు వందల అడుగుల లోతుకు పడిపోతున్నాయి. సగానికి పైగా జిల్లాల్లో వర్షపాత లోటు -40% నమోదవుతోంది. ఇదే పరిస్థితి గనక రాబోయే రోజుల్లోనూ కొనసాగితే మనం ఊహించని ఒక భయంకరమైన విపత్తును చూడాల్సి వస్తుంది. అయితే ఈ వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాలు భయంకరమైన బహుళ కోణాల కరువును ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో పంటలు పూర్తిగా ఎండిపోయి వ్యవసాయ కరువు, జలాశయాలు ఎండిపోయి జలకరువు ఏర్పడుతుంది. పశువులకు మేత దొరకక పాడి పరిశ్రమ సంక్షోభంలో పడుతుంది. ఉపాధి కరువై గ్రామాల నుంచి నగరాలకు వలసలు పోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆహార, తాగునీటి కొరత ఏర్పడి సామాజిక జీవనం అస్తవ్యస్తమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోట్లాది మంది జీవితాలు ముడిపడి ఉన్న మన వ్యవసాయ రంగాన్ని ఈ ప్రమాదం నుండి కాపాడుకోవాలి అంటే రైతులు తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేయక తప్పదు. మరి ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలి అంటే రైతులు సాంప్రదాయ పద్ధతులను మార్చుకోవాలి. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరుకు వంటి పంటల సాగును తగ్గించి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి అని పలువురు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాల సాగు పెంచాలి. పప్పు ధాన్యాల్లో పెసర్లు, మినుములు, కందులు తక్కువ నీటితో తక్కువ రోజుల్లో చేతికొస్తాయి. వేరుశెనగ, పొద్దుతిరుగుడు పువ్వుల సాగు లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కేవలం రైతులు పంటలు మార్చితే సరిపోదు. ప్రభుత్వాల నుంచి కూడా అంతే బలమైన మద్దతు, ముందస్తు వ్యూహాలు అవసరం.
ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వాలు ప్రతిపాదికన ముందస్తు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా నీటి నిర్వహణ పక్కాగా ఉండాలి. తాగునీటి అవసరాలకు మొదట ప్రాధాన్యత ఇస్తే సాగునీటిని వృధా అరికట్టాలి. అలాగే పంట బీమాను ప్రతి రైతుకు ఉచితంగా వర్తించేలా చేసి ప్రీమియం భారాన్ని ప్రభుత్వాలే భరించాలి. వర్షాభావంతో పంటలు దెబ్బతింటే సకాలంలో నష్టపరిహారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలి. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ పరికరాలను అందించాలి. అప్పుడే ప్రకృతి విసిరే ఈ సవాలును మనం తట్టుకోగలం. వాతావరణ మార్పులు, ఎల్వినో అనేవి ప్రకృతి విసిరిన సవాళ్లు. కానీ సరైన ప్రణాళిక, ముందస్తు చర్యలతో ఈ ముప్పు తీవ్రతను తగ్గించుకోవచ్చు. అన్నదాతను ఆదుకోవడానికి ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు, రైతాంగం ముగ్గురు కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే ఈ కరువు రక్కసి బారి నుంచి తెలుగు రాష్ట్రాలను కాపాడుకోగలం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం చూపుతోంది. లోటు వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఎలా ఉంది? ఈ ఎల్నినో ప్రభావంతో అసలు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు, చర్యలు ఏం తీసుకుంటుంది? రైతులకు ఎటువంటి భరోసా ఇస్తుంది? దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఇటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే జూన్, జూలై నెలలు గడిచినా కూడా, జూలై సగం నెల గడిచిపోయినా కూడా ఇటు సాధారణం కంటే ఇటు సాధారణ స్థాయిలో కురిసేటటువంటి వర్షాలు కూడా కురవకపోవడంతో ఎల్నినో ప్రభావం ఇటు రాష్ట్రంపై తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. మరి ప్రత్యేక అధికారులను నియమించి, ఐఏఎస్ అధికారులను నియమించి ఇటు మూడు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సాగునీటికి సంబంధించి కావచ్చు, తాగునీటికి సంబంధించి కావచ్చు, ఇటు వ్యవసాయానికి రంగానికి సంబంధించినటువంటి పరిస్థితులపై ఇటు క్షేత్రస్థాయిలో సమగ్ర నివేదికలను రూపొందించి దానికి సంబంధించినటువంటి ప్రణాళికలను రూపొందించేలా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, ఇటు ప్రత్యేక అధికారులతోటి, ఆయా జిల్లాల కలెక్టర్లకు సంబంధించినటువంటి వివిధ శాఖల అధికారులతోటి నేడు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఇటు నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి ఇటు జిల్లాల కలెక్టర్లతోటి ప్రత్యేక అధికారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రత్యేక అధికారిగా నియమించినటువంటి ఇల్లంబరిది ఇటు ఊట్నూరులోని పిఆర్సీ భవన్ లో ఇటు సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి ఇటు ఇరిగేషన్ అధికారులు, దాంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇటు మిషన్ భగీరథ, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి వైద్య శాఖ అధికారులకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులతోటి సమీక్షా సమావేశాన్ని కూడా కొనసాగుతుంది. మరి ఇప్పటికీ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు వ్యవసాయ రంగం ఎక్కువగా ఇటు వరి, పత్తి, సోయా పంటలను ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే ఇటు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా జూన్ నెలలోనే పత్తి పంటపై ఇటు ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలో పత్తి ఎక్కువగా సాగు చేస్తుంటారు. మరి ఈ క్రమంలోనే విత్తనాలు కూడా మొదటి దశ ఒకసారి విత్తనాలు కూడా నాటిన తర్వాత ఇటు తొలకరి వానలు కూడా ఆలస్యంగా కురవడంతో ఇటు విత్తనాలకు సంబంధించి ఒక మొదటి దశలో ముందుగా నాటినటువంటి విత్తనాలు ఇటు మొలకెత్తకపోగా రెండోసారి కూడా రైతులు కొంత నష్టం చవి చూసి రెండోసారి కూడా విత్తనాలు కూడా నాటారు. మరి ఇందుకు ఇటు జూలై నెలలో కురవాల్సినటువంటి ఏదైతే అల్పపీడనకు సంబంధించి బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడకపోవడం, ఇటు సాధారణ వర్షపాతాలు కూడా కురవకపోవడంతో కొంత నష్టపోయారు. ఇటు ఈ ప్రస్తుతం రెండోసారి నాటినటువంటి విత్తనాలు కూడా ఇంకా మొలకెత్తే దశలో కూడా ఉండకపోవడంతో కొంతమంది రైతులు ఏదైతే ఉన్నారో వారి అందుబాటులో ఉన్నటువంటి బోరుబావులతో కావచ్చు, ఇతరత్ర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా వాటికి సంబంధించినటువంటి నీటిని అందించేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. మరికొందరు రైతులు అయితే మాత్రం ప్రత్యేకంగా ట్యాంకర్లను ఏర్పాటు చేసి వాటికి సంబంధించి విత్తనాలకు నీళ్లు చల్లుతూ ఇటు విత్తనాలు మొలకెత్తే విధంగా చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఈ తెలంగాణ రైతాంగానికి ఎల్నినో ప్రభావం అనేది తీవ్ర నష్టం చవి చూపిస్తుంది. ప్రస్తుతం ఇప్పటి వరకు అయితే జూలై నెలలో కురవాల్సినటువంటి సాధారణ వర్షపాతం కంటే లోటు వర్షపాతం కూడా ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఇటు ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా తక్కువ వర్షపాతం కూడా నమోదైంది. దీనికి సంబంధించి కొంతమంది ఇప్పుడు నిర్మల్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, సోయా పంటలు ఎక్కువగా పండిస్తుంటారు. ఇటు మంచిర్యాల,
ఒక ఆసిఫాబాద్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా వరి పంట కూడా ఎక్కువగా పండిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చిన్న నీటి ఇటు దీనికి సంబంధించి ఎల్లినో ప్రభావం వల్ల కూడా సాగునీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు కడెం సాత్నాల, ఇటు గడ్డెన్నవాగ్తో పాటు ఇటు శ్రీరామ్ సాగర్ తో పాటు ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జలాశయాల్లో కూడా నీటి మట్టం సాధారణం కంటే గణనీయంగా తక్కువ నీటి మట్టం కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు సాగునీటి కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలతో పాటు ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలి, ఆరుతడి పంటలు సాగు చేయాలని చెప్పి కూడా సూచిస్తుంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కూడా రైతుల వద్దకు వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఇటు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై కూడా దృష్టి సారించాలి. వాటికి సంబంధించినటువంటి విత్తనాలు కూడా పంపిణీ చేసేందుకు కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల వ్యాప్తంగా రైతులకు కూడా విత్తన సబ్సిడీ కింద విత్తనాలు కూడా పంపిణీ చేశారు. మరి దీనికి సంబంధించి ఇటు క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి వాటికి విత్తనాల పంపిణీ చేపడుతూ ఇటు ఆరుతడి పంటలపై ముఖ్యంగా మినుములు, పెసర్లు వంటి పంటలపై సారించాలని చెప్పేసి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ నరేష్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.